శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి నెమ్మదిగా వారి యొక్క జాతకం అభివృద్ధి వైపు ప్రయాణించడం మొదలైంది. ఇక్కడ ఈ వారంలో రెండు శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే బుధుడు, ఈ రెండు కూడా సప్తమ స్థానం నుంచి రాశిని వీక్షించడం వల్ల చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం రావడం జరుగుతుంది. అది మీరు వ్యాపార రంగంలో ఉన్న విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా సరే చాలా ఈజీగా చాలా సులువుగా మీ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అటు వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఏదైనా సప్తమ స్థానంలో ఒక శుభగ్రహం గురువు చాలా ఉచ్చులో ఉన్నాడు కదా, తృతీయ వ్యయాధిపతిగా ఉన్నప్పుడు చాలా వరకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బుధుడు ఒక న్యూట్రల్ గ్రహం లాంటి వాడు. ఆ బుధుడు ఏం చేస్తాడంటే శుభులతో కలిస్తే శుభగ్రహంగాను, పాపులతో కలిస్తే పాపిగాను పనిచేస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు గురువుతో కలిసి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అత్యంత శుభగ్రహంగా మారడం జరిగింది. అంటే బుధుడు కారకత్వాలైనటువంటి వ్యాపారం, విద్య, ఈ రెండిటి మీద ఎక్కువ మీకు ప్రభావం కనబడుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా జీవితంలో సప్తమ స్థానమే జీవితంలో ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అందుకనే చాలా మంది జీవితాలు వివాహం తర్వాత మారుతూ ఉంటాయి. అంటే సప్తమం అన్నది దశమ భావం. అంటే ఉద్యోగ సంబంధించిన అన్ని విషయాలు కూడా దశమ భావం మీద ప్రభావం చూపుతాయి. అలాగే చతుర్థ భావం కాబట్టి స్థిరాస్తి అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, మాతృ వ్యవస్థ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి సప్తమం మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి సప్తమం ఇంపార్టెంట్. అటువంటి సప్తమం ఈ రాశి వారికి చాలా బలంగా ఏర్పడడం వల్ల ఇటు అన్ని విషయాల్లో కూడా మీకు అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రాహుయే మీకు చాలా వరకు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. మీరు ఎంత బాగా చూసినా కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదో విధంగా కుటుంబం నుంచి బయటికి వెళ్ళాలనే మీ కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మూడో స్థానంలో శని చాలా వరకు మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటే, తృతీయ స్థానం మీద ప్రస్తుతం గురువు యొక్క దృష్టి కూడా పడింది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి ఇప్పుడు సరైనటువంటి అభివృద్ధి స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. అందువల్ల ఇప్పుడు మరింత కొత్తగా మీ ప్రయత్నాలు చేసినప్పుడు మీ అభివృద్ధి మరింత అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత ప్రధానంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన సంచారం జరుగుతుంది. ఇది ఒక యోగం లాంటిది చెప్పాలంటే. సాధారణంగా కేంద్రాధిపతి కోణంలో ఉన్న, కోణాధిపతి కేంద్రంలో ఉన్న ఒక మంచి ధనయోగం లాంటిది, రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా పంచమంలో ఉన్నటువంటి బుధుడు లాభాన్ని వీక్షిస్తుంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే స్థిరాస్తి, భూములకు సంబంధించి కలిసి వస్తాయి. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సహకారం మీకు చాలా వరకు సంతృప్తినిచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం గ్రహాలన్నీ కూడా మీకు 2, 8 స్థానాల్లో రాహు కేతుల మధ్య ఉండిపోవడం వల్ల అటు కుటుంబ విషయాలు, అనుకోకుండా ఇబ్బంది పడే కొన్ని ఆర్థికపరమైన చికాకులు వస్తుంటే, ప్రధానంగా శుక్రుడు దశమాధిపతిగా అష్టమ స్థాన సంచారం కేతువుతో కలిసి ఉండడం వల్ల సడన్ గా ఉద్యోగంలో మార్పులు కానీ కొన్ని ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని
ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.